శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏమిటది యాక్చువల్గా? వస్తువుల మీద కాన్ఫిడెన్స్ కాదు, లేక ఓన్లీ మై సెల్ఫో, హర్ సెల్ఫో, యువర్ సెల్ఫో, ఈ ప్రొనౌన్స్ మీద కాన్ఫిడెన్స్ కాదు. ఆత్మశ్రద్ధ. ఆ శ్రద్ధ అనే దానికి ఇంగ్లీష్లో రాంగ్ ట్రాన్స్లేషన్ అంటారు వివేకానంద. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్, ట్రస్ట్, ఇవన్నీ వెరీ కన్వీనియంట్ ట్రాన్స్లేషన్స్, నాట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఆ వర్డ్ని ఎవరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి సాధ్యం కాదు. ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి అవ్వదు దానికి. మీలో డెప్త్లో ఉండే ఆ సెల్ఫ్, దట్ షుడ్ మేనిఫెస్ట్ త్రూ యువర్ పర్సనాలిటీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మశ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? ఎ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్ గివెన్. ఎ కాంబినేషన్ of all positive thoughts of the mind focused on any action. It can be polishing shoes, it can be cooking a meal, it can be ironing your shirt, it can be a lecture, it can be meditation, it can be an exam, it can be a police officer's work, it can be pilot driving. Atma Shraddha. The history of the world is the history of a few men and women who had tremendous faith in themselves. That faith calls out the divinity within. The day the nation loses faith, death comes. They are biting the fingers which is feeding them. ఏ వ్రేళతో తింటున్నామో దాన్నే నవ్వులుతున్నాం. ఎందుకంటే నాకు ఆత్మవిశ్వాసం లేదు, వస్తు విశ్వాసం ఎక్కువైపోయింది. సో చేంజ్ ద డైరెక్షన్. ఏ టార్చ్ లైట్లో మీరు అడవిలోనూ వెళ్ళడానికి భయపడరో, ఆ టార్చ్ లైట్ మీ ముఖం చూసుకోండి ఫస్ట్. యామ్ ఐ కాన్ఫిడెంట్? యామ్ ఐ ప్యూర్? యామ్ ఐ స్ట్రాంగ్? బిఫోర్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ గోయింగ్ టు ద కాలేజ్ ఆర్ టు ది ఆఫీస్, ఆస్క్ దీస్ 3 questions. నా శక్తి ఎంతవరకు ఉంది? నాలో బలం ఎంత ఉంది? నాలో కాన్సన్ట్రేషన్ ఉంది? నాలో ప్యూరిటీ ఉందా? ఏ కళ్ళతో చూస్తున్నాను? ఏ చెవులతో వింటున్నాను? ఏమిటది? సో కాన్ఫిడెన్స్ క్యాన్ కమ్ ఓన్లీ వెన్ యూ డిగ్ డీప్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆత్మశ్రద్ధ. స్వామి వివేకానంద సక్సెస్ ఎక్కడి నుంచి పొందారు? ఒక అబ్రహాం లింకన్ సక్సెస్ ఎలా పొందాడు? ఒక అబ్దుల్ కలాం సక్సెస్ ఎలా పొందాడు? ఏమిటది ఆత్మవిశ్వాసం? అది ఒక ఎగ్జామ్ కోసం భయపడిపోతున్నారు, ఒక ఇంటర్వ్యూ కోసం భయపడిపోతున్నారు. భయం లేని భయం అది. There is nothing there.